ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన కమిషనర్ ఆఫ్ పోలీస్ రవిశంకర్ అయ్యనార్ సార్కి, అలాగే ఈ ప్రోగ్రామ్ ఈరోజు రిలీజ్ కావడానికి ముఖ్య కారణమైన ఆర్సెలర్ మెటల్ నిప్పన్ స్టీల్ అథారిటీ బోత్ రవీంద్రనాథ్ గారికి, అలాగే వర్మ గారికి, జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారికి, ఇతర పోలీస్ అధికారులు అందరూ ఆడియన్స్ అందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, సో ఇన్ఫ్యాక్ట్ మనకు కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు చాలా ఈ విషయాలు మీకు చెప్పడం జరిగింది. ఈ ఇనిషియేటివ్ చాలా బాగా ఉంది. సో ఇన్ఫ్యాక్ట్ వెరీ ఇన్నోవేటివ్గా అలాగే ఎడ్యుకేటివ్గా కూడా ఉంది. సో సార్ చెప్పినట్టు కూడా బేసిక్గా మనకి అంటే 2022 ఆ ప్రాంతంలో ఐ థింక్ యాక్సిడెంట్లు ఒక సంఖ్య ఉంటే 23లో బై ఫార్చునేట్లీ విత్ ఎఫర్ట్స్ ఆఫ్ ఎవ్రీ వన్, అంటే ట్రాఫిక్ పోలీస్ సహాయంతో అలాగే మనం చేసిన అన్ని ఎఫర్ట్స్ సహాయంతో ఆల్మోస్ట్ మనము ఐ థింక్ మనకి యాక్సిడెంట్స్ కానీ లేదంటే క్యాజువాలిటీస్, ఐ మీన్ డెత్ క్యాజువాలిటీస్ కానీ చాలా తగ్గించుకోగలిగాము. సో ఇన్ఫ్యాక్ట్ మనకి లాస్ట్ ఇయర్ మనకి ఐ థింక్ ఒక లెటర్ కూడా డీజీపీ సార్ నుంచి కూడా వచ్చింది సార్, ఇఫ్ యూ రిమెంబర్. సో ఇన్ఫ్యాక్ట్ స్టేట్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రిడక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్సిడెంట్స్ కానీ లేదంటే ఫెటాలిటీస్ కానీ విశాఖపట్నం రికార్డ్ చేశాం సార్, విత్ ఎవ్రీ వన్స్ సపోర్ట్ సార్. బేసిక్గా ఇది మనము ఎవ్రీ 2 monthsకి ఒకసారి మనకు డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ అథారిటీ కమిటీ ఒకటి ఉంది. ఇందులో జిల్లా కలెక్టర్ చైర్మన్గా అందరూ మెంబర్స్ అలాగా ఉన్నారు. ఒకటి జస్ట్ 2-3 ఎగ్జాంపుల్స్ ఐ విల్ సే. అంటే ఆల్మోస్ట్ 2.5 years బ్యాక్ ఐ హ్యావ్ టేకెన్ చార్జ్ హియర్. సో ఈ వాట్ ఐ రిమెంబర్ ఈజ్ ఆల్మోస్ట్ మోర్ దెన్ విత్ 30 crores రూపీస్తో ఈ 2 years పీరియడ్ టైంలో చాలా చోట్ల కూడా మనకి జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్ కానీ, కొత్తగా ఐలాండ్స్ క్రియేట్ చేయడం కానీ, లేదంటే రంబుల్ స్ట్రిప్స్ కానీ పెట్టడం కానీ, లేదంటే కాషన్ బోర్డ్స్ పెట్టడం కానీ, లేదంటే బిఆర్టీఎస్ రోడ్డు తీసుకుంటే సైడ్ గ్రిల్స్ ఎక్కడైతే మనకు సడన్గా కంప్యూటర్స్ సడన్గా జంప్ చేస్తున్నారు, అంటే చిన్న మీడియన్స్ దాడుతున్నారు, అవి ప్రివెంట్ చేయడానికి మనం ఈవెన్ గ్రిల్స్ కూడా అగైన్ మనకి జాయింట్ ఇన్స్పెక్షన్ పెట్టినప్పుడు అవి గ్రిల్స్ కానీ పెట్టి చూడడం జరిగింది సార్. ఇవి కాకుండా కూడా కొత్తగా ఐలాండ్స్, దెన్ ట్రాఫిక్ సిగ్నల్స్ జంక్షన్స్ కూడా ఏర్పాటు చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. సుమారుగా ఐ థింక్ మొత్తం 30 crores ఇంతవరకు ఎఫర్ట్స్ పెట్టి అన్ని రకాల వర్కులు కంప్లీట్ చేసుకోవడం జరిగింది సార్. ఇది కాకుండా కూడా ఇంకా కొన్ని అయితే మనకి బేసిక్గా సివిల్ పోలీసు, తర్వాత ట్రాఫిక్ పోలీసు, అలాగే మనకి రోడ్ ట్రాఫిక్ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు, దెన్ జీవీఎంసీ, ఆర్ఎండ్బి, అలాగే నేషనల్ హైవేస్, అలాగే విఎంఆర్టీ. సో వీళ్ళందరూ జాయింట్ ఇన్స్పెక్షన్లో సెవరల్ ఇష్యూస్ దే బ్రింగ్ టు ద నోటీస్ ఆఫ్ ది అథారిటీ ఆల్సో సార్. ఆ జాయింట్ ఇన్స్పెక్షన్లో తేలినప్పుడు మనము ఆ రోడ్స్ని డెవలప్ చేయడం కానీ, అటు విజిబిలిటీ పెంచడం కానీ, లేదంటే మనకి సేఫ్టీ పెంచే క్రమంలో చాలా ఏర్పాట్లు చేస్తున్నాం సార్. సో దాన్ని ఆదర్శంగా తీసుకొని కూడా మళ్ళీ ఈ ఇయర్ కూడా అదేవిధంగా కంటిన్యూ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. అది కాకుండా సార్ మనకి లాస్ట్ ఒక 4 months నుంచి మేము గమనిస్తే సార్ చాలా రోడ్స్ వైడనింగ్ టేకప్ చేసాం సిటీలో. ఆల్మోస్ట్ విత్ 150 కోట్లతో జీవీఎంసీ సహకారంతో ఆల్మోస్ట్ ఐ థింక్ ఒక 27 kilometers రోడ్ లెంత్ మనం వైడనింగ్ స్టార్ట్ చేసాం సార్. అంటే ఉన్న రోడ్డు వైడనింగు, ఎక్కడైతే మనకి రోడ్డు దెబ్బతినేందో అక్కడ మనకి రీలేయరింగ్ అలాంటివి చేస్తున్నాము. అలాగే మీరు కొన్ని చోట్ల గమనిస్తే కూడా మనకు ఆల్టర్నేటివ్ రోడ్స్ కూడా డెవలప్ చేస్తున్నాం. అంటే ఒక బాగా బిజియెస్ట్ రోడ్డుకి ప్యారల్గా ఇంకొక రోడ్డు తీసుకొని ఆ రోడ్డు ఒకవేళ సపోజ్ నేరోగా ఉంటే దాన్ని డబల్ చేయడమో లేదంటే ట్రిపుల్ చేయడమో లాంటిది కూడా అలా టేకప్ చేసాము సార్. ఇది కూడా కంటిన్యూ అవుతుంది. ఇది కాకుండా మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కైలాసగిరి దాటిన తర్వాత కూడా చూసుకుంటే ఆ బీచ్ రోడ్డు కూడా ప్యారల్గా మనకి హైవే ఉంది సార్, నేషనల్ హైవే. సో ఇంటర్ కనెక్టింగ్ రోడ్స్ కూడా ఏవైతే నేరోగా ఉన్నాయో అవి డెవలప్ చేసాము సార్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మారికవలసి టు తిమ్మాపురం రోడ్డు ఇప్పుడు ఆన్గోయింగ్ సార్. సిమిలర్లీ మనకు రుచికొండ టు ఎన్ఆర్ రోడ్డు కూడా ఆల్మోస్ట్ వైడెన్ చేసాము. అలాగే మనకు అంటే మరికొన్ని చోట్ల ఎక్కడెక్కడైతే అవసరం ఉందో కూడా వైడనింగ్ కానీ, న్యూ రోడ్ లేయింగ్ కానీ, ఇంక్లూడింగ్ మనకు బోయిపాలెం జంక్షన్ టు కాపులపడి కూడా చేస్తున్నాం సార్. ఆల్మోస్ట్ 7 kilometers వర్క్ టేకప్ చేసాము. దానికి సంబంధించింది రిమైనింగ్ టీడీఆర్ వర్క్ జరుగుతూ ఉంది సార్, అది కూడా మనము వైడనింగ్ చేస్తాం. ఇవన్నీ ఎఫర్ట్స్ కూడా బేసికలీ ఏంటంటే ఫైనల్గా ఈ సిటీలో మనకి కంఫర్ట్ పెంచాలి, సిటీలో మోటరబిలిటీ పెంచాలి, లేదంటే సేఫ్టీ క్లైమేట్ ఇవ్వాలి, ఆల్ కమ్యూటర్స్ అన్న ఉద్దేశంతో మనకు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఇవన్నీ యాక్టివిటీస్ టేకప్ చేస్తున్నాం సార్. ఫైనల్గా ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ మనకి ట్రాఫిక్ పోలీసు మెయిన్ రోల్, అంటే కంటిన్యూస్ రోల్. బేసిక్గా ఆ రోడ్స్ని కాపాడుకోవడము, అక్కడ పబ్లిక్ని, కమ్యూటర్స్ని టైం టు టైం వాళ్ళని డిసిప్లిన్గా మనకు సిగ్నల్స్ పాటించేలా చేయడము, అలాగే రూల్స్కి అబాయిడ్ చేయడం అనేది ఫైనల్గా ఇట్స్ కంటిన్యూస్ యాక్టివిటీ ఆఫ్ ది ట్రాఫిక్ పోలీస్ సార్. సార్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ సార్, మీరు వచ్చిన తర్వాత స్పెషల్లీ ఈ 4-5 monthsలో
మీరు ట్రాఫిక్ పోలీసు లేదంటే ట్రాఫిక్ కంట్రోల్ మీద చాలా మీరు సిన్సియర్గా ఎఫర్ట్స్ పెడుతున్నారు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఇన్ఫ్యాక్ట్ ఆ రిజల్ట్ కూడా తెలుస్తామని చాలామంది పబ్లిక్ కానీ సమ్ ఆఫ్ ది పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ ఐ థింక్ దే వర్ ఎక్స్ప్రెసింగ్ సాటిస్ఫాక్షన్ విత్ రిగార్డ్ ద వే the traffic is being maintained in the last 4-5 months, sir. So kudos to you, sir, and I also request you to maintain the same and to enhance the traffic operability in the city also, sir. Then cyber crime is one issue, even Commissioner Police garu kuda raise chesaru, sir. I think cyber crime sambandhinchi I think day on day I think there is little increase in the the number of the crimes or activities done by the cyber criminals, sir. దాని సంబంధించి కూడా I think I strongly believe I think you have some action plan in the mind and you will try to curb those activities also, sir. Similarly, sir, hopefully I think ఈ బీచ్ రోడ్డుకు సంబంధించింది అలాగే ఈవెన్ సీతకొండ రోడ్డు అంతా కూడా వేడింగ్ అంతా ఎక్స్ప్రెషన్ చేశాం సార్. ఇంకా వేరెవర్ దెర్ ఈస్ recommendation from the police department including the traffic police, sir, certainly we will be more than eager to take up those roads in the interest of the public, sir. Alage sir, just to state 2-3 words about AMNS, sir, ArcelorMittal Nippon Steel, sir. So in fact I really congratulate I think Executive Director Ravindra garu and Verma garu and of course their higher echelons for having supported the city for a long time, sir. అండ్ స్పెషల్లీ ఇప్పుడు కూడా మనం చూసుకుంటే లాస్ట్ 1 yearలో కూడా సిన్స్ మనకి వాళ్ళు మాకు కేజీఎస్ హాస్పిటల్ కూడా ఆల్మోస్ట్ ఒక 50 lakhs సోలార్ ప్యానల్ ఇచ్చారు. అలాగే మనకు గవర్నమెంట్ విక్టోరియా హాస్పిటల్ కూడా ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ ద కలెక్టర్ అగైన్ 1 more 50 lakhs మళ్ళీ వాళ్ళు సోలార్ ఇచ్చారు. దెన్ ఒక చిన్నపిల్లలు నివసించే హాస్టల్కు చాలా అంటే ఇబ్బందికరంగా ఉంది హాస్టల్. సుమారుగా 200 నుంచి 300 మంది పిల్లలు ఉన్న చిన్న హాస్టల్ని ఒకటి అడాప్ట్ చేసుకోమని చెప్పాను. సో అది కూడా వాళ్ళు అడాప్ట్ చేస్తున్నారు. ఐ థింక్ 50 lakhs 60 lakhs సంథింగ్. సో ఆల్మోస్ట్ 1.6 crores వాళ్ళు ఈ లాస్ట్ 1 yearలో నాకు వాళ్ళు హెల్ప్ చేశారు. అన్నీ కూడా నేను ఈ పెట్టిన ఖర్చు కూడా హాస్పిటల్కి పెట్టాను, లేదంటే పిల్లల కోసం ఖర్చు పెడుతున్నాము. ఇవన్నీ కూడా ఫ్యూచర్లో కూడా మాకు వచ్చే అన్ని సిఎస్ఆర్ కూడా మేమంతా కూడా ఎయిదర్ హాస్పిటల్, ఎడ్యుకేషన్ ఆర్ చిల్డ్రన్ ఈ 3 నేను టేకప్ చేస్తున్నాను యాజ్ ఎ కలెక్టర్గా, సార్. అందులో అది కాకుండా ఈరోజు చూసుకుంటే 35 ట్రాఫిక్ ఐ మీన్ బైక్స్ ఇవ్వడము, అది కూడా వెరీ ఇన్నోవేటివ్గా వెరీ అంటే న్యూ కైండ్ ఆఫ్ సెటప్తో వాళ్ళు అంటే వెనక ఒక చిన్న ఫస్ట్ ఎయిడ్ కిట్తో పాటు అలాగే చిన్న ఒక స్క్రీన్ కూడా ఇచ్చి పబ్లిక్కి ఒక వార్నింగ్ లాగా లేదంటే ఒక ఎడ్యుకేటివ్గా ఒక అలర్ట్ లాగా పెట్టడం అనేది ఇట్స్ అ గ్రేట్ థింగ్, సార్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ థింక్ దే ఆల్సో గివెన్ టోయింగ్ వెహికల్ ఆల్సో అండ్ ఫర్దర్ దే ఆల్సో should support of new 25 more vehicles also. I again sincerely thank ArcelorMittal people for supporting the city police locally. In turn, I think you are indirectly supporting the public. You are supporting the traffic police, you are indirectly supporting the public. So that way I think once again congratulate the management of the ArcelorMittal for supporting continuously in this occasion. I also congratulate Commissioner of Police garu Ravishankar Ayya garu for his sincere efforts in trying putting his best efforts to ease the traffic difficulties in the city and also to make policing very close to the public also, sir. Thank you once again, sir, for inviting me and also for giving all the efforts. Thank you so much, sir.